హాయ్ హలో నమస్తే మన తెలుగు కబుర్లు ఛానల్కు స్వాగతం సుస్వాగతం. రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలలు మరియు యూనివర్సిటీలలో ఇంజనీరింగ్ కోర్సుల్లో 2024-25 విద్యా సంవత్సరంలో ప్రవేశాల కోసం నిర్వహించే ఏపీ ఈఏపీ సెట్ ఎంపీసీ స్ట్రీమ్కు సంబంధించిన ఫస్ట్ ఫేజ్ వెబ్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ విడుదలైంది. దీనికి సంబంధించిన వివరాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఇప్పటి వరకు మీరు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోను చూసిన తర్వాత లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంజనీరింగ్ ప్రవేశాల కోసం ఏపీ ఈఏపీ సెట్ ఎంపీసీ స్ట్రీమ్కు సంబంధించి జూలై 1వ తేదీ నుండి వెబ్ కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యామండలి తరపున సెట్ కన్వీనర్ డాక్టర్ నవ్య తెలిపారు. ఈ మేరకు పత్రికలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆన్లైన్ కౌన్సిలింగ్ ప్రక్రియకు సంబంధించి షెడ్యూల్ వివరాలను మనం ఒకసారి పరిశీలిద్దాం. ఏపీ ఈఏపీ సెట్లో అర్హత పొందిన విద్యార్థులు జూలై 1వ తేదీ నుండి 7వ తేదీ వరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్తో పాటు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేసుకున్న విద్యార్థులకు సంబంధించి 4వ తేదీ నుండి 10వ తేదీ వరకు ఆన్లైన్లో సర్టిఫికెట్ల పరిశీలన జరుగుతుంది. ఒకవేళ ఏదైనా కారణాలతో ఆన్లైన్లో సర్టిఫికెట్ల పరిశీలన పూర్తి కాకపోతే సంబంధిత హెల్ప్లైన్ కేంద్రాలకు వెళ్ళి మాన్యువల్గా సర్టిఫికెట్ల పరిశీలన చేయించుకోవాల్సి ఉంటుంది. ఇకపోతే సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయిన విద్యార్థులు 8వ తేదీ నుండి 12వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అవసరమైతే 13వ తేదీన వెబ్ ఆప్షన్లలో మార్పులు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాగా జూలై 16వ తేదీన వెబ్ ఆప్షన్ల ఆధారంగా సీట్లను కేటాయిస్తారు. సీట్లు పొందిన విద్యార్థులు 17వ తేదీ నుండి 22వ తేదీలోపు సెల్ఫ్ రిపోర్టింగ్తో పాటు సంబంధిత కళాశాలల్లో ఫిజికల్గా రిపోర్టు చేయాల్సి ఉంటుంది. అనంతరం జూలై 19వ తేదీ నుండి తరగతులు ప్రారంభమవుతాయి. సో ఫ్రెండ్స్, వెబ్ కౌన్సిలింగ్కు అవసరమైన సర్టిఫికెట్లను ముందుగానే సిద్ధంగా ఉంచుకొని నిర్ణీత గడువులోపు కౌన్సిలింగ్ ప్రక్రియను పూర్తి చేసి మంచి కాలేజీలో సీటు సంపాదిస్తారని ఆశిస్తూ బెస్ట్ ఆఫ్ లక్. ఇంజనీరింగ్ వెబ్ కౌన్సిలింగ్ ప్రక్రియకు సంబంధించి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. నమస్తే.